మాంత్రికులని, సిద్ధాంతాలని, వాస్తు దోషాలని డబ్బు వదిలించుకున్నాం. యేసు ప్రభుని మొట్టమొదట నేనే తెలుసుకున్నాను. నా ఫ్యామిలీకి పరిచయం చేశాను. మా అమ్మని ఫస్ట్ బతిమాలాను. నా భార్య ఎటు నాతో మోకాళ్ళు వేసిద్ది. వేయకపోతే నేను ఊరుకోను కాబట్టి భయపడైనా వేసిద్ది. స్తోత్రం. కానీ మా నాన్న మా అమ్మని బ్రతిమాలాను. అమ్మా, జీవం గల దేవుణ్ణి నమ్మానమ్మా. యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా. నా మాటినమ్మా. నాతో పాటు మోకాళ్ళు లేయమ్మా. మోకాళ్ళు లేకపోతే కుర్చీలో కూర్చోమ్మా. కానీ నువ్వు కూడా అడుగు మా దేవుణ్ణి. మన బంధకాలు పోతాయమ్మా. మన అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారుతాయమ్మా. మన కన్నీళ్ళు ఆనందనాట్యంగా మారుతాయమ్మా. నానా, నాతో పాటు మీరేం చేయవద్దు, కనీసం కూర్చోండి, నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అవునయ్యా అనండి, సహాయం చేయతానండి, చెయ్యయ్యా అనండి. మీ హృదయాల్లో యేసయ్యకి చోటు ఇవ్వండి నాన్న. నా మాట వినండి. నా భార్యకి చెప్పా, ఐస్తర్ పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాం. యేసు ప్రభు దగ్గర పైసా ఖర్చు లేదు. ఐదండి ఇదండి అనేది లేదు. చెడుతనం వదిలేయండి అన్నాడు. ఏదైనా కలిసి ప్రార్థించండి అన్నాడు.